ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేయుచున్నాం. మీకందరికీ అలాగే వాక్యం వింటున్న పది బిడ్డలైన వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మనెంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమైనా ఏది ఏమైనప్పటికీ ఈ దిన వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్చుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది. వీధిలో ఖడ్గము జన నష్టము చేయించున్నది. ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాడు నీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఇదిగో గత కాలమంతా నీ సత్యమైన లెక్కలు చదువున భద్రపరిచే మరొక పర్యాయం నీ సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి నీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు. నీ పక్షంలో నిలబడి దాసుని సిలువ చోటును మరుగుపరచండి. దేవుడితో ఆత్మశక్తి అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి మాతో సూటిగా మాట్లాడించి ఉండగా వినగలుగు చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ప్రతి బిడ్డలకు మీరు కలిగించి నీ రాకడకు ప్రతి బిడ్డను ఆయుక్తపరచుమని యేసు సర్వాధికారిగా నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య అంశము ఏమై ఉన్నదంటే, మనము చేసినటువంటి పాపములను బట్టి మన యొక్క జీవితంలో బాధలు మనం పొందుకుంటాం అనేటువంటి అంశాన్ని ఈ రోజున దేవుడి యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ విలాప వాక్యములు అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఇర్మియా ప్రవక్త రాశాడు. దేవుని బిడ్డారా, ఈ ఇర్మియా ప్రవక్త ఈ రాయబడిన యొక్క మాటను బట్టి ఎందుకు ఈ మాట ఎవరితో రాశాడు, ఎవరి గురించి రాయబడి ఉందని మనం ఆలోచన చేస్తే యెరూషలేము అందరూ కూడా, యెరూషలేము యొక్క పట్టణస్థులు అందరూ కూడా దేవుని యొక్క మాటను అతిక్రమించి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో ఈ యొక్క యెరూషలేము యొక్క పట్టణస్థులను, ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ, యూదులందరినీ కూడా ఎవరికి అప్పగించాడంటే బబులోను యొక్క రాజుకి అప్పగించాడు. దేవుడు అప్పగించినప్పుడు వారి యొక్క జీవితంలో ఈ బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు వారి జీవితంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి పనులను బట్టి, వారి యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి వారు ఎంతగానో బాధలు అనుభవిస్తూ వారు పలుకుచున్న మాట, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఏం కలిగిందంట? నా యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిన వేళలో నా హృదయం అంతా కూడా శోభించున్నది. నేను చేసినటువంటి ద్రోహమును బట్టి, నేను చేసినటువంటి దోషమును బట్టి నా హృదయంలో ఆనందము లేదు. యెరూషలేము యొక్క పట్టణము ఎక్కడ చూసినా సంతోషము లేదు. ఎవరి యొక్క జీవితంలో కూడా చూసినా కానీ మరణాలు మేము చూడగలుగుతూ ఉన్నాం. ఎవరి ఇంటిలో చూసినా కానీ వారి యొక్క ఇంటిలో రోగమైనటువంటి లోకములు జీవిస్తూ ఉన్నారు. అయ్యా దృష్టించు, మమ్మల్ని ఒక్కసారి కనికరించుము నాయనా అని యెరూషలేము యొక్క పట్టణస్థులందరూ కూడా దేవునికి మొరపెట్టుకున్నారంటే దేవుని బిడ్డారా. అవును, ఈ రోజు మన యొక్క జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయంటే గల కారణం ఏమిటి? కష్టాలు కలుగుతూ ఉన్నాయంటే గల కారణం ఏమిటి? శోధనలు కలుగుతూ ఉన్నాయి గల కారణం ఏమిటి అంటే మనము చేసినటువంటి దోషములను బట్టి మన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి వారు మేము దేవుని బిడ్డారా. అయితే మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని యొక్క దృష్టిలో నేను ఎటువంటి పాపము నేను చేయలేదు, దేవునికి విరుద్ధంగా నేను నడుచుకోలేదు, నేను అంతా బాగానే ఉన్నాను, కానీ నా
జీవితంలో ఈ ఇబ్బందులేంటి, ఈ కష్టములేంటి, ఈ శోధనలేంటి అని మనం ఏం చేస్తుంటామో తెలుసంటే మనం ప్రశ్నించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఏం చేస్తామంటే తెలుసంటే దేవుని మీద నెమ్మదిస్తూ ఈ ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, మన హృదయంలో నెమ్మదిలేనటువంటి విధానాలను బట్టి మనం ఏం చేస్తామో తెలుసంటే ఎంతగానో శోభిలుతూ ఉంటామో దేవుని పెట్టారా. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుచుకున్నాడు. దేవుని పెట్టారా, ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడా, ఎటువంటి కష్టములైనా సరే మనం చేసినటువంటి పాపములు మనం జ్ఞాపకం చేసుకుని అయ్యా నా పాపములకు క్షమాపణ అనుగ్రహించిన ఆయనని దేవునికి ప్రార్థన చేయగలిగితే గనుక మనము కలిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మనము తొలగించమని ప్రభుత్వ ఆనందము మనం పొందుకునేటువంటి వారికి మనం దేవుని బిడ్డ. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బబులోను యొక్క సామ్రాజ్యపు దేశపు రాజుకి అప్పగించడానికి గల కారణం ఏంటి, వారు చేసినటువంటి ఆ యొక్క దోషం ఏమిటి అంటే మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు అనగా ఈ యొక్క యెరూషలేము యొక్క పట్టణస్థులు వారు చేసినటువంటి దోషం ఏమై ఉందో పరిశుద్ధ గ్రంథంలో తేటగా కనపడబోతుంది. ఒకసారి చదువుదామా పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్టు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఏంటంటే శిక్షించేదేంటి, మనం చేసినటువంటి చెడుతనమే. మనం చేసినటువంటి చెడుతనంలో బట్టి మనకి కొడా దెబ్బ కొట్టడానికి ఒక వ్యర్థముగా ఉండేది ఏంటంటే శిక్ష. అది ఎప్పుడు కూడా మనం ఈపి మీద రెడీగా ఉంటుంది. మనం ఎప్పుడు దేవునికి విరుద్ధముగా పాపము చేసినా కానీ, దేవునికి విరుద్ధముగా మనం చేసిన నడవడికను బట్టి దేవుడు శిక్షించడానికి ఒక వ్యర్థము వలె మన ఈపి మీద శిక్షను దాచి ఉంచుతున్నాడు దేవుని బిడ్డ. కానీ మనము గ్రహించుకోకుండా మనం ఏం చేస్తామో తెలుసా, అయ్యో నేను అసలు చెడు నడతే నడవలేదు, చెడు ప్రవర్తన నేను ప్రవర్తించలేదు, నేను ఎప్పుడు కూడా మంచిదాన్నే అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఏంటి చెడుతనం, ఇశ్రాయేలు ప్రజలు చేసిన చెడుతనం ఏమిటి అంటే దేవుడిని విసర్జించుటయును. ఏంటంట, దేవుడిని విసర్జించుటయును భయభక్తులు లేకుండుటయు. వారు చేసిన చెడుతనం పెద్ద పాపాలు ఏం చేయలేదు. ఏమిటంట, దేవుని విసర్జించడం అంటే దేవుని పక్కన పెట్టేసి వారి యొక్క పనులు చేసుకోవడం, దేవుని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా జీవించడం, దేవుని యొక్క భయభక్తులు లేకపోవడమే చెడుతనం. దేవుని పెట్టాలి. మనం అనుకుంటూ ఉంటాం అసలు నేను చెడుతనే చేయను, దేవునికి భయం లేకుండా ఉండడమే చెడుతనం అనే సంగతి నువ్వు గ్రహించుకో. దేవునికి భయం లేకుండా నువ్వు జీవిస్తూ అయ్యో నాకు ఉన్నటువంటి ఇబ్బందులేంటి, ఇబ్బందులన్నీ ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే ఇశ్రాయేలు ప్రజలైన వారికి వాళ్ళు చేసినటువంటి ఏంటంట ద్రోహమును బట్టి. ఏమి ద్రోహం చేశారు దేవునికి విరుద్ధముగా వారు ఏం చేస్తారో తెలిసారు, పాపం చేశారు. ఏమిటైనా పాపము, ఏమిటైనా చెడుతనము, ఏమిటైనా ద్రోహం అంటే వారు దేవుని పక్కన పెట్టి తిరగడమే చెడుతనమై ఉంది. దేవుని యొక్క భయభక్తులు లేకపోవడమే, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించకపోవడమే అది ఏమైందంట, పాపమై ఉంది, ద్రోహమై ఉంది. నువ్వు చేసినటువంటి ద్రోహమును బట్టి ఏం చేసి పడిందంట, నీకు శిక్ష విధించబడింది. వారంటి ఇబ్బందులు పడ్డానికి గల కారణం ఏంటి, వారు ఎంతగా శోధించబడ్డానికి గల కారణం ఏంటి, బబులోను యొక్క సామ్రాజ్యపు రాజు వారిని నలిపేస్తూ ఉండడానికి గల కారణం ఏమిటి అంటే వారు అన్ని ఇబ్బందులు పడ్డానికి ఆహారం కొరకు, త్రాగడానికి నీరు కొరకు, ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు పడ్డానికి గల కారణం ఏమిటి తెలుసు అంటే మేము చేసినటువంటి ద్రోహమును బట్టి మా హృదయమునకు ఏమి లేదంట, సంతోషము లేదు, వీధులు నానా రకములైనటువంటి వ్యాధులు, నానా రకములైనటువంటి తెగులు, ఎక్కడ చూసిన మరణకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నామని ఎవరు రాశారండి ఈ మాటలన్నీ? ఈ రోజు జరుగుతున్నవన్నీ కూడా ఆనాటి కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా జీవించిన కాలంలోనే ఈ వాక్యాన్ని రాశాడు దేవుని బిడ్డారా. అదే ఈ రోజు కూడా మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అనగా
దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు ఆశీర్వదించినటువంటి వారు, దేవుడితో యుద్ధములు చేసేటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు. అటువంటి వారు దేవునికి ఏం చేస్తున్నారంటే ద్రోహం చేస్తున్నారు. దేవుని యొక్క ద్రోహము, దేవుని యొక్క ద్రోహము మనం ఆలోచన చేస్తే అక్కడ రాసుకున్నటువంటి మాట చూసినప్పుడు దేవుడిని పక్కన పెట్టడమే దేవుని దృష్టిలో ద్రోహమై ఉంది. దేవుని భయభక్తులు లేకపోవడమే ద్రోహమై ఉంది. ప్రభువుకు దేవుని పెట్టారా? అటువంటి ద్రోహం చేసిన మన యొక్క జీవితంలో శిక్షను మన జీవితంలో మనం పొందుకోవలసినటువంటి వారు. చూడండి, వాళ్ళు చేసినటువంటి ద్రోహమును బట్టి వారు ఏమై ఉన్నారంట. ఒకసారి మాట చదవండి. ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణం ఏమై ఉంది ఏంటంట? దేవుని విసర్జించి పక్కన పెట్టడం. రెండవది, దేవుని యొక్క భయభక్తులు లేకపోవడమే బాధలకును శ్రమలకును కారణమై ఉన్నాయి. అసలు దేవుని పెట్టినారా? అది గ్రహించినటువంటి యెరూషలేము యొక్క పట్టణస్తులు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోవా, యెహోవా, నా బాధలు చూడు, నా బాధలు దృష్టించు. నా హృదయంలో సంతోషము లేదు, నా హృదయంలో ఆనందం లేదు. ఎక్కడ చూసినా నానా రకములైనటువంటి వ్యాధులు, వీధులలో మా వీధులలో వ్యాధులు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడ ఎవరి ఇంటిలో చూసినా నానా రకములైనటువంటి తెగులు చేత నింపబడుతున్నారు. అయ్యా, మమ్మల్ని దృష్టించిన ఆయన దేవునికి మొదలుపెడుతున్నారు. నేను చేసినటువంటి దోషములను బట్టి అని రాస్తాడండి. యెరూషలేము యొక్క పట్టణస్తులు వారి యొక్క దోషములు వారి గ్రహించాలి. దేవుని పెట్టారా? వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి, మేము చేసినటువంటి దోషములను బట్టి, మేము చేసిన అతిక్రమములను బట్టి ఈ రోజు మేము బాధపడుతూ ఉన్నాం, ఈ శ్రమ పడుతూ ఉన్నాం. నాయన, అది దేవుడికి ఏం చేస్తున్నారో తెలుసు, బాధపెడుతూ ఉన్నారని దేవుని పెట్టారు. వారు చేసినటువంటి దోషము నీకు అర్థమైంది కదా. ఈ రోజున వారు చేసిన దోషం ఏంటంటే దేవుడిని విసర్జించారు. అంటే దేవుడిని పక్కన పెట్టేశారు. దేవుని పెట్టారు వారు సొంతంగా సంపాదించుకోవడానికి, వారు సొంతంగా పనులు చేసుకోవడానికి, వారు సొంతంగా వారి యొక్క జీవితంలో నిత్య పోషణ పొందుకోవడానికి వారు ఇష్టపడుతూ ఉండేవారు. అందుకే దేవుని విసర్జించుటయును దేవుని యందు యెహోవా యందు భయభక్తులు లేకపోవడం బట్టి శ్రమలకు బాధలకు కారణమై ఉంది. మరి ఇదే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 19-18 వచనం కూడా అదే మాట రాశారు. ఒకసారి చదువుదాం. ఒకసారి, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను. నీ చెడుతనమే దేనికి? శ్రమలకి బాధలకి కారణం ఏమై ఉందంట? ఏమై ఉంది? నీ క్రియలు. ఏమిటా యొక్క క్రియలు? వారు చేసినటువంటి చెడు ఏమై ఉంది అన్న ఆలోచన చేస్తూ ఉంటే కనుక దేవుని విసర్జించడం, దేవుని యొక్క భయభక్తులు లేకపోవడమే వారు చేసినటువంటి క్రియలై ఉన్నాయి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలకు తగినటువంటి ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తూ ఉన్నావని ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు వారు చేసిన పని తెలుసా? 14వ వచనంలో మనం చూడగలిగితే, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోవడం. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉండు. చూడండి, యెరూషలేమా, యెరూషలేమా, ఊరేమైనా తప్పిదము చేస్తుందా? యెరూషలేము యొక్క పట్టణం ఏమైనా పాపం చేసిందా? పట్టణాలు కానీ గ్రామాలు కానీ దేశాలు కానీ పాపాలు చేయమండి. పట్టణాల్లో ఉన్న ప్రజలైన వారు, దేశాల్లో ఉన్నటువంటి ప్రజలైన వారు, వారు చేస్తున్నటువంటి పనులేమో తెలుసా? దేవుడిని పక్కన పెట్టి తిరగడమే దేవుని దృష్టిలో దోషమై ఉన్నది. దేవుని యొక్క భయభక్తులు లేకుండా జీవించడమే అది దేవుని యొక్క దృష్టిలో దోషమై ఉన్నది. అందుకే నీ క్రియలను నేను చూసి ఉన్నాను. నీలో నీ ప్రవర్తనయు నీ క్రియలను బట్టి నీ మీదకి నేను వాటిని రప్పిస్తూ ఉన్నాను. ఏంటి రప్పించేది? క్షామము అంటే తెగుళ్ళు నీ మీదకి రప్పించడం. అందుకే నీ మీదకి నేను వాటిని రప్పిస్తూ ఉన్నాను. ఏమిటి? బాధలు రప్పించడం, శ్రమలు రప్పించడం, తెగుళ్ళు పంపించడం. ఎవరు పంపిస్తూ ఉన్నారు ఇవి? దేవుడే.
అందుకే నీ క్రియలను బట్టి నీ యొక్క ఆలోచనలు బట్టి నేను అలాంటి పంపిస్తున్నాను అని వారికి తిరిగి వచ్చినప్పుడంట వారు చేసిన పని తెలుసా? అయ్యా ఈ దేవుడు యెహోవా, ఇదిగో నీ దృష్టిలో మేమందరం కూడా ఏమై ఉన్నామో తెలుసంటే మేము దోషులమై ఉన్నాము నాయన. యెరూషలేమా యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనంలో కడిగి వేసుకోను అని ఆ ప్రజలందరితో కూడా ఇర్మియా ఏం చెప్తున్నాడు తెలుసా? ఇర్మియా ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఎంతగా అంగరార్చి ప్రార్థన చేశాడో తెలుసా అంటే, ఈ యెహోవా వాక్యముల గ్రంథము ఇర్మియా గ్రంథం అంతా చూస్తే వారు చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పాపములను బట్టి దేవుడు శిక్ష పంపించడం వారి కొరకు, ఈ ప్రజలందరి కొరకు ఇర్మియా మోకరించి తన కన్నీళ్లంతా కూడా కాచి ప్రార్థన చేసేవాడు. తన తరంతా కూడా జలమయమైపోయేది. అంత ప్రార్థన గురించి చేసేవాడు తెలుసా అంటే, ప్రజల గురించే. దేవుని యొక్క సేవకుడైన వాడు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క బిడ్డలైన వారు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడి, వారి యొక్క ఆలోచన సరి చేసుకోకపోతే గనక శిక్షలు తప్పనిసరిగా భరించవలసిందే. అయ్యో నీవు నాకు అప్పగించిన ఈ ప్రజలు ఆ శ్రమ పాలు కాకూడదని, నీవు నాకు అప్పగించిన ప్రజలు ఈ యొక్క బాధలు పడకూడదని, నీవు నాకు అప్పగించిన ప్రజలు ఈ తెగుల చెంత నశించుకోకూడదని, ఈ వ్యాధుల చెంత నశించుకోకూడదని ఇర్మియా ప్రజలతో ఏమో మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? నేను ఎంత ప్రార్థన చేసినా కానీ ఓ యెరూషలేము పట్టణస్థులారా, యెరూషలేము ప్రజలైన వారులారా, ఇదిగో మీ హృదయంలో చెడుతనం పోవునట్లుగా మీ చెడునంతా కూడా మీ హృదయంలో పాపమునంతా కూడా కడిగి వేసుకోండి. ఎన్నాళ్ళ వరకు మీరు ఆ చెడుతో నివసిస్తారు? మాట్లాడు. వారు ఎందుకున్నారు తెలుసిన? ఓర్క జనాంగమైనటువంటి వారి. అందుకే 107వ కీర్తన 17వ వచనంలో ఆ మాట ఏమో రాసుకోవాలని తెలుసా? ఒకసారి చదువుదామా? 107వ కీర్తన 17వ వచనాన్ని. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను ఏం తెచ్చుకుంటారంట? బాధ తెచ్చుకుని బాధ తెచ్చుకుంటారంట. బాధ దేని బట్టి తెచ్చుకుంటారంట? ఎవరెవరో బుద్ధిహీనులు. చాలా మంది అనుకుంటారు బుద్ధిమంతులు లాగా. ఏమనుకుంటారు తెలుసా? బుద్ధిహీనులు అంటే ఒప్పుకోరు. దేవుడికి భయభక్తులు లేని వాళ్ళు బుద్ధిహీనులు అంటే ఒప్పుకుంటారా? దేవుడు పక్కన పెట్టేసిన వాడు బుద్ధిహీనులు అంటే ఒప్పుకుంటాడా? కానీ వారు చేసే పని అక్కడ రాశారండి. దేవుడు పెట్టారా? బుద్ధిహీనులు అంట వారి యొక్క దుర్మార్గమును బట్టి, వారి దుష్ట ప్రవర్తనను బట్టి వారు ఏం తెచ్చుకుంటారంట? బాధలు తెచ్చుకుంటారు. దేని బట్టి వస్తాయి అనుకుంటారు బాధలు? దేని బట్టి వస్తాయి శ్రమలు? దేని బట్టి వస్తాయి తెగుళ్ళు? దేని బట్టి వస్తాయి? నీ జీవితంలో కలతో బాధ చేస్తే బుద్ధిహీనత కలిగిన జీవితం జీవిస్తే కనుక మన జీవితంలో బాధలు తెచ్చుకునేటువంటి వారిగా మనం ఉత్తమ దేవుని బిడ్డ. దావీదును మనం చూడగలిగినప్పుడు దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే. కానీ ఒకనొక ధనాన్ని దేవుని పక్కన పెట్టలేదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి బత్షెబతో పాపము చేశాడు. దాని యొక్క ప్రతిఫలమే తెలుసా? తన యొక్క కుమారుడు తన కుమార్తెను చెరిపివేశాడు. తన హృదయంలో మనసు బాగుంటుందా? తన హృదయంలో ఆనందం లేదు, సంతోషం లేదు. అలాగే మరొక కుమారుడిని తన తలను నరికేశాడు. తన హృదయంలో ఆనందం లేదు. నరికేసిన కుమారుడే మరలా చనిపోయాడు. అతను హృదయంలో ఆనందం లేదు. ఇవన్నీ అనుభవించినవి అంటే తెలుసా అంటే, జగలు దేవుని పక్కన పెట్టి జీవించినప్పుడు, దేవుని భయభక్తులు విడిచిపెట్టి అతను చేసినటువంటి దోషములను బట్టి అతని యొక్క హృదయంలో ఆనందం కూడా పోయింది. అతని యొక్క బాధలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో బాధపెట్టడం ప్రారంభించాడు. యెహోవా, ఇదిగో నేను నీ దృష్టిలో నేను పాపము చేస్తున్నాను. ఒక బుద్ధిహీనత కలిగిన చూపు నేను జీవించి నువ్వు ఎదుట నేను పాపము చేశాను. అందుకే నా హృదయంలో ఆనందం లేదు. నా బాధలు దృష్టించుకున్న ఆయనని తన పరుపు కొట్టుకునేంత ప్రార్థన కొట్టుకుని పోయేంత ప్రార్థన చేశాడు. ఎంత కన్నీరు కాదు కొట్టుకుని ఆలోచించి అతను చేసినటువంటి దోషమును బట్టి అతను దోషములకు తగిన శ్రమను అతను అనుభవించాడు. దేవుడు యాకోబు యొక్క చూపును చూడగలిగినట్లయితే యాకోబు తన యొక్క తండ్రిని మోసగించాడు. తన యొక్క అన్నయ్యగా ఉన్నటువంటి రోమములు కలిగినటువంటి
యొక్క చర్మాన్ని, గొర్రె యొక్క చర్మాన్ని వేసుకుని వెళ్ళాడు దేవుని బిడ్డ. వెళ్ళి తన తండ్రిని మోసగించాడు. అదే మోసము అతను అనుభవించాడు. అలాగే తన అన్నను మోసగించాడు, తన మామను మోసగించాడు. మోసగించిన దాన్ని బట్టి తన హృదయంలో ఆనందము లేదు. వారిని సంపాదించుకున్నాడు, బిడ్డలు సంపాదించుకున్నాడు, కుటుంబాన్ని బాధలను అన్ని సంపాదించుకున్నాడు. కానీ తన హృదయంలో ఆనందం లేదు. ఆ బాధలను బట్టి అయ్యా నేను ఇంకా నేను పరిగెత్తలేను నా జీవితంలో, ఈ బాధను బట్టి నేను ఇంకా భరించలేను నాయన అని చెప్పి అతడు బాధపెట్టడం ప్రారంభించాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభించినప్పుడు దేవుడు అతని యొక్క పాపములను క్షమించి ఏం చేస్తాడో తెలుసా, అతనికి మళ్ళా ఆనందకరమైన జీవితం ప్రసాదించాడు. దేవుని బిడ్డ, ఈ రోజు మన యొక్క జీవితంలో మనం చేసిన దోషాలను బట్టి మనం శిక్షను అనుభవిస్తాం. ప్రభువును దేవుని బిడ్డ శ్రమను అనుభవిస్తాం. ఇస్కరియోతు యూదా అతను చేసిన దోషం ఏంటో తెలుసా? దేవుడు యేసయ్యను అనుసరించినటువంటి ఇస్కరియోతు యూదా అతన్ని యేసయ్యను విడిచిపెట్టాడు. రెండోది, యేసయ్యకు తెలియకుండా యేసయ్యను అమ్మివేసి అతను దోషం చేశాడు. దేవుని బిడ్డ, దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా అంటే అతను ఎండిపోయిన చెట్టుకు ఉరివేసుకుని తన కింద పడిపోయి తన కిందగా పడి తన పేగులన్నీ కూడా బయటకు వచ్చి చనిపోయాడు కదా. కారణం ఏంటి అని తెలుసా అంటే అతను దేవునికి ఏం చేశాడంట? దోషం చేశాడు, ద్రోహం చేశాడు. దేవుని బిడ్డ, ఈ రోజు మన యొక్క జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేయండి. మనం ఎటువంటి దోషం చేస్తున్నప్పటికీ కూడా, ఎటువంటి అతిక్రమం జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, మన యొక్క జీవితంలో బాధలు పడుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో కష్టాలు పాలైనప్పుడు, మన జీవితంలో అనారోగ్యం పాలైనప్పుడు మనం చేయవలసిన పని తెలుసా? మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే తెలుసా? మనము దేవుని యొక్క దృష్టిలో ఏ ద్రోహం చేస్తున్నాం, ఏ దోషము చేస్తున్నాం అనేటువంటిది ఆలోచన మనం చేయవలసినటువంటి వారమైన దేవుని బిడ్డలు. యెరూషలేము యొక్క ప్రజలైతే వారు ఎంత మాత్రం దుర్మార్గముగా దుష్టంగా వారి జీవితం ఉన్నారు. యిర్మీయా ప్రవక్త వారి ఎదుట మొరపెడుతూ ఉన్నారు, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, నేను ఎంత కాలం మీ గురించి నేను ప్రార్థన చేయాలి, ఇక్కడ మీరు మారరా, దేవుని విసర్జించడం మారరా, దేవుని ప్రేమించడం, దేవుని హత్తుకుని జీవించండి. మీ జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని భయభక్తులు కలిగి మీరు జీవించండి. అది మీకు జ్ఞానం ప్రసాదించి దేవుని యొక్క ఆశీర్వాదం అన్నింటి వారసులుగా ఉంటారని యెరూషలేము గురించి ఎంత అంగలార్చి ప్రార్థించి వారికి ఎంత బోధించినప్పటికీ కూడా వారు ఎలాగున్నారు తెలుసా అంటే బుద్ధిహీనులుగా దుర్మార్గంగా జీవించడం మానలేదు. దుష్టాత్మను విడిచిపెట్టలేదు. వారి హృదయంలో చెడును తొలగించుకోలేదు. తొలగించుకోకుండా జీవిస్తూ వారు ఏమైనా మాట్లాడుతున్నారు, యెహోవా యెహోవా ఇదిగో నా బాధలు ఒక్కసారి దృష్టించు. వచ్చినాక ఒకసారి రండి. విలాపవాక్యముల గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించు, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్చుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నాలో పుట్టుకునిచున్నది, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇళ్లలో నానా మరణకరమైన వ్యాధులు. చూడండి, వీధులు ఏం జరుగుతుందంట? ఖడ్గము జననష్టము చేస్తూ ఉందంట. దేవుని బిడ్డ, ఖడ్గము జననష్టం అంటే ఈ రోజు వీధి ఎక్కడ చూసిన వీధులు ఏమున్నాయి? జననష్టమే జరుగుతుందా లేదా? కరోనా వైరస్ ఎంతమంది చనిపోతున్నారు వీధుల్లో? ఏ గ్రామంలో చూసినా కానీ, ఏ పట్టణంలో చూసినా కానీ, ఏ దేశంలో చూసినా కానీ, ఏ వార్తలు వింటున్నా కానీ దేని గురించి వస్తుంది తెలుసంటే కరోనా. కరోనా వల్ల పలానా ఊరిలో పలానా వీధిలో చనిపోయారు, పలానా వాడు కరోనా వ్యాధి పడి వారు మూల కూర్చున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చూసినప్పుడు జన నష్టము కలుగుతూ ఉందంట. ఎక్కడ చూసినా జన నష్టము కలుగుతూ ఉంది. ఈ రోజున కరోనా ద్వారా చనిపోయిన వారు ఎంతమంది తెలుసు? మన యొక్క భారతదేశంలో అంటే 1,20,000 దాటిపోయింది. అంటే గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనుషులకు ఏమైనా తెలుసు అంటే మనుషులు దేవుని హత్తుకుని జీవించవలసినటువంటి ప్రజలైన వారి, దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి దేవుని యొక్క ప్రజలైన వారి దేవుని పక్కన పెట్టి తిరగడం ప్రారంభిస్తూ ఉన్నారు. అవునంటారు కాదంట. దేవుని భయభక్తులు ఉండవలసినటువంటి ప్రజలైన వారే, దేవుని యొక్క ప్రజలైన వారే దేవుని యొక్క భయపడేటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు.
కనుక దేవుని బిడ్డ ఈ రోజున ఎక్కడ చూసినా చూడండి, వీధుల్లో ఖడ్గము ఏలుబడి చేస్తుందంట. ఖడ్గము ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసినా క్షామము చేత జన నష్టము కలుగుతూ ఉంది. అని ఆశ్చర్యం ఏమో తెలుసంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2-3 వచనాలు ఒక్కసారి చదువుదామా? మేము ఎక్కడికి పోదుమని వారిని అడిగిన ఈ వార్త ఇట్లా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, సాధులకు నియమింపబడిన వారు చావుకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పాములను యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు, ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. చూడండి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని యొక్క ప్రజలను కూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా నీవు ఎక్కడికి పోదు వారంట నడుచున్నప్పుడు వారు చెబుతున్న మాట, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావుకు చనిపోతున్నారు, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. ఇదే యెహోవా వాక్కు అని రాస్తున్నాడు కదా. చూడండి, ఈరోజు నిలిపేవారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసంటే, ఎక్కడికి వెళ్తారు? చావుకి నియమింపబడిన వారు చావుకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికి? రెండవ మార్గం వారికి అక్కడికే నియమించబడాలి. ఎందుకో తెలుసా? వారు చేసిన పాపం, వారు చేసిన అతిక్రమం విడిచిపెట్టకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వారు ఎక్కడ ఉన్నారో తెలుసంటే మరణంలో ఉన్నారు. అలాగే ఖడ్గమునకు నియమింపబడిన వారు, ఖడ్గం అంటే తెగులుకు సాదృశ్యం. దావీదు ఒకానొకప్పుడు జనులను ఇశ్రాయేలు ప్రజలందరూ యూదులందరూ లెక్క అవుతారు దేవుడు చెప్తే, వారిని లెక్కించమన్న దాన్ని బట్టి ఒక ఖడ్గము ఏమొచ్చింది తెలుసు? ఆ దేశానికి వచ్చింది. ఆ ఖడ్గం అనగా తెగులు ఆ పట్టణంలో ప్రవేశించింది. వరుసగా జనాలందరూ చనిపోతూ ఉన్నారు. అంటే తెగులు చేత చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది యవనస్తులే కాదు, చిన్నపిల్లలే కాదు, వృద్ధులే కాదు, ఎక్కడ చూసిన మరణకరమైన వార్తలే, ఎక్కడ చూసిన మరణకరమైన వార్తలే. వీధుల్లోనంట మరణము ఏలుబడి చేస్తూ ఉంది. ఎంత స్పష్టంగా రాశాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల జరిగినట్లుగా ఈ రోజు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము కదా. మరి అయినప్పటికీ కూడా దేవుని యొక్క భయభక్తులు లేని చూపు ఎలా జీవించగలుగుతూ ఉన్నారు? దేవుని విసర్జించి ఎలా జీవించగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి ప్రభుత్వం. దేవుని పెట్టారా అన్నాడు అబ్రహాము కూడా ఒక దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క భయమేటువంటి వారి యొక్క జీవితంలో వారి గర్భాన్ని కూడా దేవుడు మూసేశాడు. కానీ కారణం తెలుసా అంటే వారికి దేవుని యొక్క భయము లేనిదంటే దేవుని బిడ్డ. ఈ రోజు మన యొక్క జీవితంలో నువ్వు ఎన్ని బాధలు పడుతూ ఉన్నావు, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, అన్ని దేవుడు చూస్తూ ఉన్నావు. కానీ ఆ ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ఆనాడు ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నారు, నీ హృదయంలో ఉన్న చెడుకు నువ్వు కరిగి వేసుకో. అదే మాట ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు చేసినటువంటి దోషమును బట్టి, నీవు చేసినటువంటి పాపమును బట్టి నీ జీవితంలో శ్రమ పొందుతున్నావేమో, నీ జీవితంలో ఇబ్బందులు పడుతున్నావేమో, నీ జీవితంలో నలిగిపోతూ ఉన్నావేమో. అందుకే ఈ రోజున ఆ నలిగిపోయిన విధానం నుంచి మళ్ళీ తెప్పడానికి, ఆ బాధలన్నిటి నుంచి విడిపించడానికి, ఆ కష్టములన్నిటి నుంచి విడిపించడానికి ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాయి. బాధలన్నీ కూడా వచ్చింది అంటే కారణము నీవు చేసినటువంటి దోషము, నీవు చేసినటువంటి పాపమే. ఆ పాపము ఏదో పెద్దది కాదు కదా నువ్వు అనుకోవచ్చేమో, నువ్వు సమర్థించుకుంటూ ఉన్నావేమో. నువ్వు చేసిన పాపము దేవుని పక్కన పెట్టి నువ్వు తిరగలవు. అది దేవుని యొక్క దృష్టిలో అది దోషమై ఉన్నది.
దేవుని యందు భయభక్తులు లేనప్పుడు చూపు జీవించడం అది దేవుని యొక్క దృష్టిలో అది దోషమై ఉన్నది, పాపమై ఉన్నది. దేవుని బిడ్డ, దాని యొక్క ప్రతిఫలమే నీ జీవితంలో బాధలు పొందుకుంటూ ఉన్నాను. దేవుని పక్కన పెట్టేసి సాంసారిక జీవితం ఎప్పుడు చూసినా నా జీవితంలో నా బ్రతుకులో బాధలే కష్టాలే ఎందుకు రావు? నువ్వు దేవుని సర్దించి తిరగడం అది దేవుని దృష్టిలో నువ్వు దోషము కాదని నువ్వు సమర్థించుకోవడం కాదు. దేవుని భయభక్తులు లేని చూపు నువ్వు జీవిస్తూ అయ్యో నా జీవితంలో బాధలు దేవుడు చేస్తాలేదు అది దేవుని మీద నిందలు వేయడం కాదు. దేవుని బిడ్డ, అందుకే కొంచెం దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. ఏ ప్రవక్త మాట్లాడుతున్నాడు? ఓ ప్రజలైన వారు, యెరూషలేము పట్టణస్తులారా, ఎంత కాలమో మీరు ఈ రీతిగా ఉంటారు. మీ హృదయంలో ఉన్నటువంటి చెడుగును, అంటే దేవుని పక్కన పెట్టి జీవించేటువంటి చెడుగును, దేవుని భయభక్తులు లేనటువంటి చెడుగును మీ హృదయంలో నుంచి తొలగించేయండి. మీరు శుద్ధి చేసుకోండి మీ హృదయాన్ని బాగు చేసుకోండి. మీ జీవితం ఆనందకరమైన జీవితమును, బాధలు లేనటువంటి జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి వారితో ఎంతో చెప్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎలా మనకు తెలుసంటే బుద్ధిహీనులు వరే వారు ఏం చేస్తారో తెలుసంటే బాధలు తెచ్చుకుంటారు. వారి దుర్మార్గమును బట్టి, వారి దుష్టత్వమును బట్టి బుద్ధిహీనులు ఏం చేస్తున్నారంట? బాధలు తెచ్చుకుంటున్నారంట. అసలు దేవుడు అందుకే దావీదు దేవుడు అంటే అంత భయము భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక అతడు మహారాజుగా ఏ లోపు లేనటువంటి వాడిగా జీవించగలిగాడు. అతడు దావీదు ఒక పశ్చిమ విషయంలో పాపం చేశాడు తప్ప మరి ఏ ఒక్క విషయంలో కూడా ఎంత మాత్రం భక్తిహీనత విడిచిపెట్టలేదు. దేవుడితో భయభక్తులు కలిగి విడిచిపెట్టలేదు. అంతేకాదు దేవుడు పక్కన పెట్టి జీవించడం అసలు విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుని పక్కన పెట్టి జీవించేటువంటి లక్షణాలు చాలా మంది క్రైస్తవులకి ఎక్కువైపోయినాయి. దేవుని బిడ్డ, క్రైస్తవులు కానటువంటి వారే ఈ రోజున దేవుడు కోరుకుంటూ ఉంటే క్రైస్తవులు కలిగిన వారు ఏం కాదు దేవుడిని విసర్జించి పక్కన పెట్టి జీవించేటువంటి వారిగా ఉంటున్నారు. ఎంతో దౌర్భాగ్య స్థితి వచ్చేసింది చూడండి లోపల. ఆనాడు యెరూషలేము పట్టణస్తులు ఉన్నట్లుగా, యెరూషలేము పట్టణస్తులు జీవించినట్లుగా ఈనాటి క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గ్రహించినటువంటి వారిగా ఈ విలాప వాక్యం అంతా కూడా చూసినప్పుడు, ఇరిమియా గ్రంథం అంతా కూడా చూసినప్పుడు కుమారి వధువు సంఘానికి దేవుడిచ్చిన బిరుదేలు తెలుసా? కుమారి వధువు సంఘం. కుమారి, ఓ యెరూషలేము కుమార్తెలా, యెరూషలేమా, ఇవన్నీ కూడా ఎవరితో పోల్చాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని పోల్చాడు. దేవుని బిడ్డ, మీకు కలిగినటువంటి బాధను బట్టి మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాధను బట్టి, మీరు చేసినటువంటి దోషమును బట్టి, మేము చేసిన దోషమును బట్టి అయ్యా మా హృదయంలో ఆనందం లేదు. అయ్యా మా హృదయం అంతా కూడా బాధలతో వ్యాధంతో శోభించుకున్నది, దుఃఖము చేత వ్యాధంతో నింపబడినటువంటి హృదయం కలిగినటువంటి వారిగా ఉన్నాం. అయ్యో ఎక్కడ చూసినా ఈ వీధులు, ఏ వీధిలో చూసినా మరణాలే, ఎవరింటిలో చూసినా తెగుళ్ళే. ఎంత శ్రీనివాసండి వాక్యం. ఈ రోజున ఎవరు ఏ గృహాల్లో చూసినా అనారోగ్యం లేనటువంటి వారు ఎక్కడ కూడా కనపడలేదు. ట్యాబ్లెట్ లేకుండా రోజు ముందుకు ఎవరు లేనటువంటి కుటుంబాలు అనేక మంది ఉన్నాయి. ఎక్కడ చూసిన అనారోగ్యాలే, ఎక్కడ చూసిన మరణకరమైనటువంటి వార్తలే మనం వింటూ ఉన్నాం. నిన్న చూసిన వాడు ఈ రోజు కనపడట్లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ చూసిన మరణాలను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా క్రైస్తవుడికి భయం లేదే. ఎలా పోతుంది తెగులు, ఎలా పోతుందండి నాశనం నుంచి ఎలా తప్పించబడతారు? ఆలోచన చేయండి. చావులకు పోయిన వారు చావులకు వెళ్ళిపోతున్నారు. ఎంత స్పీడ్గా బాగా రాసినట్టు వాక్యాన్ని. ఖడ్గానికి పోయిన వారు ఖడ్గము చేత నశించిపోతూ ఉన్నారు. అయినప్పటికీ ఆ బిడ్డలైన వారికి ఏమి లేదు, దేవుని యొక్క భయం లేదు. కానీ మనము ఇటువంటి పాపము చేస్తున్నప్పటికీ, దేవుని దృష్టిలో ఎటువంటి దోషము చేసినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు ఆయన అడగగలిగితే కనుక మనం ఏం చేస్తామో తెలుసా? మన మీదకి వచ్చేటువంటి ఉగ్రత నుంచి, మన మీదకి వచ్చేటువంటి శాపం నుంచి, మన మీదకి వచ్చేటువంటి తెగుళ్ళ నుంచి, బాధ నుంచి విమోచించబడతాం. ఇస్కరియోతు యూదా అతడు దేవుని దృష్టిలో దోషం చేసినటువంటి వాడి, కానీ అతడు అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా. ఏమో తెలుసా? నేను అమ్మేశాను,
నీతిని నమ్మేశారని చెప్పి అందరి దగ్గరికి తిరిగాడు, కానీ క్షమించేటువంటి దేవుడి దగ్గరికి మాత్రం రాలేదు. దేవుడి దగ్గర వచ్చుంటే కనుక అతన్ని దేవుడు క్షమించి మరలా ఏం చేసేవాడు తెలుసు అంటే ఆ మరణం నుంచి యేసయ్య తప్పించేవాడు దగ్గర పెట్టాను. ఈ రోజున మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నోటి మాట ద్వారానో, క్రియల ద్వారానో, ఆలోచన ద్వారా, ఉద్దేశముల ద్వారానో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసినటువంటి వారే, దోషము చేసినటువంటి వారే అయినప్పటికీ కూడా యేసయ్యా ఇదిగో నేను నీ ఎదుట నేను దోషము చేస్తూ ఉన్నాను. మనుషులకైతే నేను చేసిన దోషము తెలియదు, కానీ నా క్రియలు నీకు తెలుసయ్యా, నా ఆలోచన నీకు తెలుసయ్యా, నా తలపులు నీకు తెలుసయ్యా. అందుకే నేను చేసిన పాపములను బట్టి నేను ఈ పాపలను అనుభవిస్తూ ఉన్నాను. నేను చేసిన ఈ యొక్క పాపములను బట్టి ఈ శ్రమను అనుభవిస్తూ ఉన్నాను. నేను చేసిన పాపములను బట్టి అయ్యా నేను ఈ యొక్క అనారోగ్యం చేత నెప్పబడుతూ ఉన్నాను. అయ్యా నన్ను క్షమించు అని దేవుడిని అడగగలిగితే దేవుడు నేను తప్పనిసరిగా క్షమించేటువంటి దేవుడు దేవుడు. కానీ యెరూషలేము పట్టణస్థుడికి ఇర్మియా ఎంత కన్నీళ్లతో ఎంత మొత్తుకున్నా ఆయన మాట వినలేదండి. ఈ రోజున సేవకులైన వారు, మీ సంఘ కాపురులైనటువంటి వారు, సంఘ బిడ్డలైన వారు శ్రమల పాలు కాకూడదని, ఇబ్బందుల పాలు కాకూడదని, అలాగే అనారోగ్యాల పాలు కాకూడదని, తెగుళ్ళు పాలు కాకూడదని ఎంత మొదలు పెట్టుకుంటూ దేవుని యందు భయభక్తులుగా జీవించండి, దేవుని విసర్జించొద్దు, దేవుని ప్రేమించండి, దైవ సన్నిధిని ప్రేమించండి, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోండి ఎంత వారం పెట్టుకోదండి. కానీ ఈ రోజున మనుషులకి అసలు లేకుండా లేదండి. దేవుని విసర్జించగలిగే నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీవు ఏం చేస్తున్నావు? శ్రమను పొందుతూ ఉన్నావు, బాధలు పొందుతూ ఉన్నానని పరిశుద్ధ గ్రంథంలో అంత తేటగా రాసినాయి. కానీ ఈ వాక్యం అసలు మనకు తెలియదు అన్నట్టుగా తెలియజేస్తారు. దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క దోషల ద్వారా మాట ప్రకటించినప్పటికీ కూడా, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ అసలు ఆ మాటను అసలు దృష్టిలోనే పెట్టుకోలేదు. అందుకే మన జీవితంలో క్రైస్తుని కలిగినప్పటికీ కూడా, క్రీస్తుని ధరించుకున్నప్పటికీ కూడా మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు పడుతున్నటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ. కానీ దావీదు యొక్క జీవితం క్రీస్తుని కలిగినటువంటి వాడే అయినప్పటికీ కూడా అతని యొక్క జీవితంలో అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం పొందుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక అతను తన హృదయంలో ఎప్పుడైనా సరే అయ్యా నా కంటి చూపును బట్టి, అయ్యా నా ప్రవర్తన బట్టి, నా ఆలోచన బట్టి నేను పాపం చేసుకుంటాను, క్షమించున్నాయని అతను ప్రార్థన చేస్తున్నాడు. యోబు యొక్క జీవితంలో కూడా అటువంటి ప్రార్థన చేయగలిగాడు దేవుని పెట్టారా. ఎప్పటికప్పుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు దేవుని పెట్టారు. అధికంగా రెండంత ఆశీర్వాదాలను పొందుకోగలిగా. ఈ రోజు నీ జీవితంలో అటువంటి ఆశీర్వాదాలకు వారసులు ఉండాలని నువ్వు ఇష్టపడినట్లయితే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో. అయ్యా నేను చేసిన పాపములు, నేను ఆ పాపములు ఎంతవరకు నేను గ్రహించలేకపోయాను. నిన్ను పక్కన పెట్టి తిరుగుతున్నది అయ్యో నేను నాకు దోషం అనుకోలేదయ్యా. నీవంటే భయం భక్తులైన జీవితున్నాను, కానీ అది నేను దోషం చేస్తున్నాను అనుకోలేదు. అందును బట్టి నా దగ్గర శ్రమ వచ్చి నేను అనుకోలేదు. అందుకే ఈ రోజు నాతో మాట్లాడాను. ఈ రోజు మొదలుకున్నయ్యా నేను విసర్జించుకున్నా, నిన్ను హత్తుకుని ప్రేమించి నీవంటే భయము భక్తి కలిగిన జీవితాలను జీవించాయా. నీవు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములకు వారసులుగా నేను ఉంటానయ్యా. ఎవరైతే ప్రార్థించగలుగుతారో వారందరి జీవితంలో అటువంటి కృపను దేవుడు ఇస్తాడు దేవుడు పెట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో చెవులు కలగజేసిన దేవుడు వినకుండా, చేతులు కలగజేసినటువంటి దేవుడు వారికి సహాయం చేయకుండా మీ దోషములు మీ మీదకి ఆశీర్వాదములు రాకుండా అడ్డంగా ఉన్నాయి. ఎందుకు రాశారు తెలుసా? యెషయా 5వ అధ్యాయం 6వ వచనం కనపడుతున్న దేవుడు వచనంలో ఎందుకు రాశారు తెలుసా? మన దోషములు ఏం చేస్తారో తెలుసా? మన యొక్క శ్రమ నుంచి బయటికి రావాలి. ఎప్పుడు చూసినా ఆ శ్రమను చూసి శ్రమ నా దగ్గర నుంచి తొలగిపోవట్లేదు, ఇబ్బందులు నా మీద నుంచి పోవట్లేదు, శోధన నా మీద నుంచి తొలగిపోవట్లేదు, ఆటి వైపు చూస్తూ ఉన్నాము. కానీ వాటిని క్షమించమని దేవుడు క్షమిస్తాడు కనుక క్షమాపణ పొందుకుని దేవునికి ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినట్లుగా ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఒక క్రైస్తవ సహోదరుగా ఆలోచన చేయండి. యెరూషలేము పట్టణస్థులు చేసిన పాపము అది ఏమిటి అంటే దేవుని పక్కన పెట్టి జీవించారు. దేవుని యొక్క భయభక్తులైన జీవితంలో జీవించారు. అందుకే వారి జీవితంలో బాధ పొందుకున్నారు, వారి హృదయంలో ఆనందం లేదు. ఈ రోజున నీ జీవితంలో శ్రమలో నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, కష్టంలో నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, తెగులు నీ మీద ఏలుబడి చేసి నేను బాధిస్తున్నప్పుడు నీవు చేయవలసిన పని తెలుసా? నీ హృదయంలో ఆనందం లేని జీవితం జీవిస్తున్నావేమో.
నీ హృదయంలో సంతోషం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. అందుకే ఈ రోజున నీ హృదయమును ఆనందమని కాగచేయడానికి, నీ కష్టమును నీ బాధని కూడా తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడించుకుండగా ఈ రోజు తీర్మానం చేసుకుందాం. యేసయ్య ఆయన పరలోకం నేను విడిచి లోపలికి వెళ్ళిపోవచ్చని తెలుసా, మన బాధలన్నిటి నుంచి ఆయన భరించి ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలని, మన కష్టములన్నీ కూడా ఆయన భరించి ఆయన కోళ్ళ దెబ్బలు తీరుది, అలాగే ఆయన మేకులు కొట్టించుకున్నది, ఆ కష్టాలన్నీ కూడా భరించింది ఎవరి గురించి తెలుసండి, నీ నా కొరకు ఆయన భరించి ఆయన ఇచ్చిన సుఖాలని కూడా మనం అనుభవించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చి వేసి మనం చేసిన అతిక్రమముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు ఆయన బలి అయిపోయాడు. దేవుని పెట్టడానికి కారణం తెలుసంటే మన యొక్క జీవితంలో ఆనందాన్ని ఇవ్వడానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారసుగా ఉండాలని ఆయన ఇష్టపడడానికి ఆయన పరలోకం దిగి వచ్చి వేసి దేవుని పెట్టారు. ఆయన ప్రేమతో నువ్వు గ్రహించుకుంటా నీ ఇష్టానుసారంగా జీవితే కనుక ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము ఆయన సిలువ వేస్తూ ఉన్నావు, నువ్వు చేసిన ప్రతి ఒక్క దోషము ఆయన వేగు కొడుతూ ఉన్నావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు నువ్వు చెడుతనం కలిగి జీవితే కనుక చెడుగులు విడిచిపెట్టండి, దేవుని హద్దుకుని జీవించండి, ఆయన ఏదో వైపులు కలిగి జీవించండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదములకు వారసులండి. అటువంటి కృపభాగ్యం ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క రాత్రికాల సమయం మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణపెట్టిన యేసయ్య మీకు ఎక్కడైన వందనాలు స్తోత్రం. ఎంతవరకు అయ్యా నీ విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడా అయినా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో బాధలు, శ్రమలు, తెగుళ్ళు చేత ఏ బిడ్డలో ప్రేమనయ్యా వారందరి యొక్క జీవితంలో ఆనందాన్ని ఇవ్వడానికి, వారందరి యొక్క జీవితంలో నుంచి శ్రమను తొలగించడానికి, వారందరి యొక్క జీవితంలో బాధ నుంచి తొలగించడానికి ఈ రోజు ఇష్టపడుతూ నీ విలువైన మాటలు చేత ఈ బిడ్డలందరితో మాట్లాడా. నీ మాటలు అయ్యా త్రోసివేయక, నీ మాటలు హద్దుకునేయ్యా ప్రతి హృదయంలో ఉన్నటువంటి చెడుగును తొలగించి వేసుకునే ప్రభువా, నీవిచ్చిన ఆశీర్వాదం కొరకు, నీవిచ్చిన స్వస్థతల కొరకు, నీవిచ్చిన నెమ్మదికైన జీవితం కొరకు ప్రతి బిడ్డలు పశ్చాత్తాపడుతూ ఉండగా ఏ బిడ్డలు ఏ స్థానంలో ఉంది ఆయన పశ్చాత్తాపడుతున్నారు వారందరికీ వారి యొక్క బాధ నుంచి విడిపించండి, వారి శ్రమ నుంచి విడిపించండి, వారి కలిగిన బలహీనత నుంచి విడిపించయ్యా. నీవిచ్చిన ఆరోగ్యంతో, నీవిచ్చిన ఆనందకరమైన జీవితంతో వారందరి యొక్క బ్రతుకుగా ప్రేరితమని సన్నిధిలో ఆనందించండి. గొప్ప వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అందరికీ అనుగ్రహించి మీరు మహిమను పొందమని, నీ ఆత్మ కార్యము ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని యేసు సర్వాధికారి నాడు ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.